తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న ఆళ్లగడ్డ పంచాయతీకి సంబంధించి అంటే మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్కి అంటే అలాట్ అయినా ఇంకా ఆయన నా సీట్లో కూర్చోబెట్టడానికి భూమా అఖిల ప్రియ టైం ఇవ్వట్లేదు అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించి ఒక వ్యక్తి ఒక కామెంట్ పెట్టడం జరిగింది. ఆ కామెంట్కి సంబంధించి శ్రీకాంత్ గారిని అంటే అక్కడ ఉన్న వర్గాలకు సంబంధించి ఎవరెవరు వచ్చారు, ఏం జరిగిందన్న దాని గురించి లోతైన విశ్లేషణ చేశాము. మీరు చెప్పిన దాంట్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయంటూ అతడు ఒక సుదీర్ఘ మెసేజ్ పెట్టాడు. దానికి సంబంధించి శ్రీకాంత్ గారిని అడిగే ప్రయత్నం చేద్దాం. మరి దాని గురించి ఆయన ఏమంటారు, ఒకసారి ఆయన ఏం పెట్టాడు మెసేజ్ అన్నది కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. మరి ఆ మెసేజ్ ఆయన ముందు పెడితే ఆయన ఏం చెప్తారో ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ఈవెన్ అంటే అలాట్ అయ్యి 4-5 months అయినా అఖిల ప్రియ గారు టైం ఇవ్వట్లేదు అన్న అంశానికి సంబంధించి మనం ఒక వీడియో చేసాం. దానికి సంబంధించి మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక వీడియో పెట్టారు. ఏంటంటే, అన్నగారు మీరు మాట్లాడినవన్నీ అవాస్తవాలు. ఆళ్లగడ్డలో ఉన్నది 2 వర్గాలు, ఒకటి భూమా వర్గం, మరొకటి గంగుల వర్గం. భూమా వర్గంలో బలిజ సోదరులు ఉన్నారు, గంగుల వర్గంలోనూ బలిజ సోదరులు ఉన్నారు. భూమా వర్గంలో ఆస్తులు ప్రాణాలు పోగొట్టుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల్లో 19 సంవత్సరాలు భూమా వర్గం అధికారంలో లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అయినా ఏ ఒక్క భూమా వర్గీయులు భూమా కుటుంబాన్ని విడవలేదు. దాంతోపాటు ఎన్నికల ముందు నారా చంద్రబాబు నాయుడు ఆళ్లగడ్డలో బహిరంగ సభలో మిమ్మల్ని కాదని మరియు ఇరిగేలా సోదరులను కాదని మీరు చెప్పిన వ్యక్తికి పెద్దపీట వేసినా మేము ఏమీ బాధపడలేదు. దాంతోపాటు మేము నిజమైన భూమా సైనికులం కాబట్టి మా నాయకులు ఏ నిర్ణయం తీసుకున్నా శిరోధార్యంగా శిరసావహిస్తాము. మార్కెట్ యార్డ్ చైర్మన్గా అన్ని కులాల్లో కూడా చాలామంది అర్హులు ఉన్నారు. దాంట్లో కొంతమంది పేరున తను ప్రస్తావించడం జరిగింది. ఒకరు కాటంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, బంగారు రాము దంపతులు, భూమా సందీప్ రెడ్డి కుటుంబం నుండి, సిరివెల్ల నుండి యమగురప్ప సూరరామ, ఆయన యమగురప్ప అని రాశారు. ఓకే. రుద్రవరం నుండి రంగనాయకులు, పెద్దాయన గురుమూర్తి, చాగలమరి నుండి అన్సర్ భాష, నరసింహారెడ్డి, ఉయ్యాలవాడ నుండి మా బావ ఇంజడు వెంకటేశ్వర రెడ్డి, తుడిమిల దిన్నె మోహన్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది అవుతారు. మా అక్క శోభా నాగిరెడ్డి గురించి మాట్లాడే అర్హత అనేది అది మీకే వదిలేస్తున్నాను. ఏదో మీకు తోచింది మాట్లాడితే బాగుండదు. దయచేసి ఇలాంటి వార్తలు పెట్టొద్దు. జనసేనలో ఉన్న గ్రూపు రాజకీయాల వల్ల రావడం లేదేమో ఒక్కసారి చూసుకోండి అని చాలా క్లియర్గా దాన్ని నొక్కి వెక్కారంటే ప్రెస్ చేశారు. జనసేన వల్ల ఉన్న గ్రూపు రాజకీయాల వల్ల రాలేదు, కానీ అఖిల ప్రియ గారు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అఖిల ప్రియ గారు తీసుకున్న నిర్ణయమే మాకు శిరోధార్యం అంటూ పెట్టాడు. అంటే 100 మంది పైగా ఉన్నారు. అంటే ఒక్క మార్కెట్ యార్డ్ చైర్మన్కి ఆయన 100 మందికి పైగా ఉంటే ఒక 20 పేర్లు ప్రస్తావిస్తే 20 పేర్లలో 18 పేర్లు రెడ్డి సామాజిక వర్గం పేర్లు చెప్పారు ఆయన. అవును. ఇక్కడ గంగుల వర్గం ఉంది, భూమా వర్గం ఉంది అనే మాట ఇప్పుడు ఎవరు కొత్తగా ఇవాళ దాన్ని మనం అండర్లైన్ చేయాల్సిన పని. అందరికీ తెలిసిన విషయం. కర్నూలు జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లా, ఇప్పుడు నంద్యాల జిల్లాలో ఉంది ఆళ్లగడ్డ నియోజకవర్గం నంద్యాల జిల్లాలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి కర్నూలు జిల్లాగా తీసుకుందాం. కాసేపు తీసుకుంటే మీరు ఆళ్లగడ్డ కావచ్చు, తర్వాత కోయిలకుంట్ల కావచ్చు, కోడుమూరు అనేది ఎస్సీ రిజర్వ్డ్, బనగానపల్లి కావచ్చు, డోన్ కావచ్చు, పత్తికొండ కావచ్చు, మంత్రాలయం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈ నియోజకవర్గాలన్నీ నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ సామంతరాజుల్లాగా 2 కుటుంబాలు, 2 ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబాలు ఆధిపత్యాన్ని దశాబ్దాలుగా వహిస్తూ వస్తున్న మాట వాస్తవం. ఎవరు ఇక్కడ కాదనట్లా. ఎందుకు 72 మంది పాలెగాళ్ళు రాయలసీమలో ఉంటే ఈ 72 మంది పాలెగాళ్ల వ్యవస్థలో మీకు రెడ్డి సామాజిక వర్గం అధికంగా పాలెగాళ్లుగా వ్యవహరించారు వీళ్ళు. ఆ పాలెగాళ్ల వ్యవస్థలోకి ఈ ఫ్యాక్షన్ ఏవైతే మూలాలు ఉన్నాయి, ఈ ఫ్యాక్షన్ మూలాలు ఆ పాలెగాళ్ల వ్యవస్థలోకి వెళతాయి. మనమంతా డీటెయిల్డ్ స్టోరీలోకి వెళ్ళొద్దు, మన వీక్షకులని కన్ఫ్యూజ్ చేసినటువంటి వాళ్ళు అవుదాం. ఆళ్లగడ్డకే వద్దాం ఒకసారి. ఆళ్లగడ్డ బాంబుల గడ్డగా ఎందుకు ప్రసిద్ధిగాంచింది, ఎందుకు 2 వర్గాలే అక్కడ ఆధిపత్యం వహిస్తూ వచ్చాయి, ఎందుకు వీళ్ళు ఆ పార్టీలో ఉంటే వాళ్ళు ఈ పార్టీలోకి, వీళ్ళు ఈ పార్టీలో ఉంటే వాళ్ళు ఆ పార్టీలోకి ఎందుకు వెళుతూ వచ్చారన్న దానికి చాలా సమాధానాలు మనం చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ మనం స్పష్టం చేసింది ఏంటంటే, ఇప్పుడు మనం భూమా శోభానాగిరెడ్డి గారిని మనం ఏమనలేదు. ఆ రోజు బిద్దె శాంతరాముడి గారి పట్ల ప్రవర్తించినటువంటి విషయం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అంటే 3వ ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ వచ్చినప్పుడు, ఆ పార్టీకి చెందినటువంటి సామాజిక వర్గం దగ్గరవుతున్నప్పుడు ఆ సామాజిక వర్గాన్ని భయభ్రాంతులని చేసి ఆ సామాజిక వర్గాన్ని వెళ్ళగొట్టడం, అది ఆ రోజు జరిగింది, ఈ రోజు జరుగుతోంది. కాకపోతే ఈరోజు మన సోషల్ మీడియా అనేది చాలా బలంగా ఉంది కాబట్టి ఇవాళ జనసేన సొంత సామాజిక వర్గం కొంచెం ఎక్కువగా
అండగా నిలుస్తోంది ఎక్కువగా. ఉమ్. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆళ్ళగడ్డలోకి వస్తే ఇప్పుడు ఆయన చాలా పేర్లు ప్రస్తావించారు. యామగుర్రప్ప గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అహోబిలం, ఆయన శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్. ఉమ్. ఇట్లా మీరు వారికి ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, కానీ ఇక్కడ జనసేనకి కేటాయించారు. యామగుర్రప్ప గారు జనసేనలో ఉన్నారా, తెలుగుదేశంలో ఉన్నారా? తెలుగుదేశం కేటాయించుకోవాలనుకుంటే భూమా అఖిలప్రియ గారు లోకేష్ గారితో లేదు, ఇది నాకు దిస్ ఈజ్ వెరీ ప్రెస్టీజియస్, నేను ఖచ్చితంగా పలానా టెంపుల్ ఉంది, పలానా టెంపుల్ చైర్పర్సన్ నేను నాకే కావాలి, పలానా ఏఎంసీ చైర్పర్సన్ నాకే కావాలంటే వాళ్ళు పొత్తు ధర్మంలో భాగంగా విడిచిపెట్టినటువంటి వాటిలో మా మదనపల్లె ఉంది, అక్కడ జంగాల శివరామరాయలు అని అతను అక్కడ ఏఎంసీ చైర్మన్ అయ్యాడు, అతను బలిజ సామాజిక వర్గమే. ఇక్కడ ఎందుకు బలిజ సామాజిక వర్గంలో ఈ ఏఎంసీలు టెంపుల్ ట్రస్టీలు ఎందుకు ఎక్కువ మందికి ఇవ్వటం జరిగిందంటే సంధ్య గారు, 21 మంది మాత్రమే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారు. వీళ్ళల్లో రకరకాల సామాజిక వర్గాల వాళ్ళు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఓకే. 2014 నుంచి కూడా జనసేనతో ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు 10 సంవత్సరాల కాలం ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళకు ఏదో ఒక చెప్పుకోదగ్గ స్థాయిలో ఒక నామినేటెడ్ పోస్ట్ అనేది లోకల్గా లేకపోతే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు తిరగడం అనేది అసాధ్యమైపోతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు డక్కాముక్కీలు తిని అక్కడ పార్టీని కాపాడుకుంటూ నిలబెట్టుకుంటూ వచ్చారు. సరే, ఈ 20 పేర్లు చెప్పారు. 20 పేర్లు ఎందుకని మరి పరిగణలోకి వాళ్ళు తీసుకోలేదు అంటే వాళ్ళు దాన్ని జనసేనకు విడిచిపెట్టేశారు. జనసేన ఎవరికైనా కేటాయించుకోవచ్చు, అంతే కదా, ఆ పార్టీ ఎవరికైనా కేటాయించుకోవచ్చు. ఆ పార్టీ పలానా మైలేరు మల్లయ్య అనే అతని అర్థంగా కేటాయించింది. సరే, ఒకసారి కర్నూలు జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ శ్రీశైలంలో ఇవాళ బలిజ అన్నదాన సత్రం ఉందండి, 150 గదులకు పైగా. అట్లాగే అహోబిలంలో, ఇదే ఆళ్లగడ్డ మండలంలో అహోబిలం ఉంటుంది. అహోబిలంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇప్పుడు అక్కడ బలిజ అన్నదాన సత్రం వచ్చింది, గదులతో కూడినటువంటి సత్రం అక్కడ అందుబాటులోకి వచ్చింది. సీనియర్ అడ్వకేట్ వెదుర్ల రామచంద్రరావు గారు దాని చైర్మన్, ఎర్రంశెట్టి నారాయణ రెడ్డి గారిని కర్నూలు జిల్లా బలిజ సేవా సంఘానికి ఆయన గౌరవ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు లాంటి వ్యక్తి. వారి కనుసన్నలో వారు 90వ పడిలోకి వచ్చారు. వారి ఆధ్వర్యంలో అది జరుగుతుంది. 90వ పడిలో ఎంహెచ్ రావు గారు, అట్లాగే కేశవమూర్తి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ శ్రీశైలంలో ఆ సత్రం నిర్వహించబడుతుంది. ఇక్కడ పూల సుబ్బయ్య గారు అనేటటువంటి వ్యక్తి ఇక్కడ శాసనసభ్యుడిగా ఇక్కడ కంభం, అంతకుముందు ప్రకాశం జిల్లాలో లేని ఇక్కడ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కంభం శాసనసభ్యుడిగా పూల సుబ్బయ్య గారు చేశారు. ఆయన వెలుగోడు ప్రాజెక్టుకి ఆయన పేరే పెట్టారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కామ్రేడ్ పూల సుబ్బయ్య వెలుగోడు ప్రాజెక్ట్ అని ఉంటుంది అనమాట. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బలిజలు ఏంటంటే వాళ్ళు ఏకీకృతం అవుతున్నప్పుడు, సమైక్యంగా ఒక గొంతు వినిపిస్తున్నప్పుడు, మా అస్తిత్వాన్ని మేము కాపాడుకోవాలనుకుంటున్నప్పుడు ఇటువంటి వర్గపోరు జరుగుతుంది అంటే భయోత్పాతానికి గురి చేయటం, భయభ్రాంతుల్ని చేయటం. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రాంతం నుంచి గోగిశెట్టి నరసింహారావు గారిని తెలుగుదేశంలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు అక్కడి నుంచి ఎదిగొచ్చారు. నల్లగడ్డ నరసింహులు గారి గురించి మనం గతంలో ఒక వీడియోలో, మనం దీనికి సంబంధించిన వీడియోలో నల్లగడ్డ నరసింహులు గారి గురించి మాట్లాడారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా చేశారు. ఆయన లాలో పట్టభద్రులు అయ్యి ఆయన ప్రసిద్ధ న్యాయవాదిగా ఆయన ఖ్యాతి వహించి వీళ్ళ ఆధిపత్య పోరును ఎదుర్కోవడానికి ఆయన ఎన్నికల్లో ఆయన జనతా దళ్ నుంచి అట్లాగే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేసి అక్కడి సంఘ సమావేశాలు నిర్వహించి ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చి ఆయన వాళ్ళ కుమారుడు నల్లగట్ల పవన్ కుమార్ గారిని, చిరంజీవి గారు ఆయన్ని చాలా గౌరవించేవారు. నల్లగట్ల నరసింహులు గారు, నల్లగట్ల బాలుడు గారు అంటారు, పవన్ గారు ఇంకొక సోదరుడు. ఆయన కూడా అహోబిలం శ్రీకృష్ణదేవరాయ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అనమాట. మీకు వర్ధంశెట్టి కుటుంబం అని నంద్యాలలో ఉంటారు. వర్ధంశెట్టి రాజారాం గారు, వర్ధంశెట్టి జంబులన్న గారు నంద్యాల మున్సిపల్ చైర్మన్. నంద్యాల ఏంటంటే నంద్యాలలో కూడా బలిజల తీవ్రత ఎక్కువ. కాకపోతే అక్కడ ఏంటంటే ముస్లిం మైనార్టీలు, వైశ్యులు, రెడ్లు వీళ్ళు కూడా ఉండటంతో ముస్లిం మైనార్టీల్లో ఎన్ఎండి ఫరూక్ గారు ఎక్కువ పర్యాయాలు, శిల్పా కుటుంబం వాళ్ళు వీళ్ళందరూ శాసనసభ దక్కించుకుంటూ రావడంతో మీకు ఖచ్చితంగా నంద్యాల మున్సిపాలిటీ అనగా మున్సిపల్ చైర్మన్ బలిజలకి, లేకపోతే మైనార్టీస్కి, లేకపోతే వైశ్యులకి విడిచిపెట్టేటట్టు ఒక సంప్రదాయం. అధిక పర్యాయాలు బలిజలు చేసినటువంటి చరిత్ర మనకు అక్కడ కనిపిస్తుంది. వర్ధంశెట్టి జంబులన్న గారు వాళ్ళు, అక్కడ వర్ధంశెట్టి రాజారాం గారు, వారి కుమారుడు వర్ధంశెట్టి జయరాం గారు వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. మిద్దె శాంతరాములు గారి గురించి మనం గత విశ్లేషణలోనే మనం ఆయన గురించి చెప్పుకున్నాం. ఆయన లోక్సభ నుంచి పోటీ చేయాలనుకుంటే లోక్సభ నుంచి పోటీ చేయొచ్చు, రాజ్యసభ కావాలనుకుంటే రాజ్యసభ తీసుకోవచ్చు, లేదా నంద్యాల శాసనసభ నుంచి పోటీ చేయాలనుకుంటే నంద్యాల శాసనసభ నుంచి పోటీ చేయొచ్చు. మీకు ఇక్కడ ఒక ఎన్నికను నేను గుర్తు చేస్తా. భూమా బ్రహ్మానంద రెడ్డి గారి ఎన్నిక, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన భూమా బ్రహ్మానంద రెడ్డి గారి ఎన్నిక, ఆ ఎన్నికల సందర్భంగా మీకు దాదాపు నంద్యాలలో 5-6 నుంచి 10 మంది అభ్యర్థిత్వాల్ని ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం అభ్యర్థిత్వాల్ని బలిజ కులం నుంచి మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, బ్రహ్మానంద రెడ్డిని మీరు గెలిపించుకోనండి, నెక్స్ట్ ఎలక్షన్ మీకు అవకాశం ఇస్తానన్నారు. 19లో ఇంత వైకాపా వేవ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకోవాలా.
కకావికలు అయిపోయారు ఎవరికి వాళ్ళు సామాజిక వర్గం. తర్వాత వాళ్ళు భూమా బ్రహ్మానంద రెడ్డి గారిని గెలిపించిన తర్వాత వీళ్ళందరూ సీఎంఓకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే చంద్రబాబు నాయుడు గారు నేను ఆలోచిస్తాను నెక్స్ట్ ఎలక్షను మీరు మీ పనుల్లో మీరు నిమగ్నంలో అవ్వండి అని చెప్పేసి ఆ వెదుర్ల రామచంద్రరావు గారికి సీనియర్ అడ్వకేట్ ఆయనకు ఒక్కరికే కాప్ కార్పొరేషన్ డైరెక్టర్ వేశారు. ఆయన ఆల్మోస్ట్ 19 ఎలక్షన్లో ఆయన క్యాండిడేట్ అవుతారనుకున్నారు, అవ్వలేదు. మొన్న అవుతారనుకున్నారు 24. వెదుర్ల రామచంద్రరావు గారు అవుతారా, లేకపోతే ఆళ్లగడ్డ గోగిశెట్టి నరసింహారావు గారు అవుతారా, లేదా గోగిశెట్టి నరసింహారావు గారికి నంద్యాల లోక్సభ ఇద్దామా, ఇటువంటి సమీకరణాలన్నీ చేసి మళ్ళీ బాబు గారు ఎన్ఎండి ఫారూక్ గారికి తిరిగి గతంలో మంత్రిగా చేశారు. ఆ సంక్షోభ సమయంలో నా వెంట వచ్చాడని చెప్పి ఎన్ఎండి ఫారూక్ గారికి మళ్ళీ తీసుకెళ్ళి నంద్యాలని కట్టబెట్టారు. అంటే ఏ పార్టీ కూడా, అంటే అది కాంగ్రెస్సా, వైఎస్ఆర్ కాంగ్రెస్సా, తెలుగుదేశమా, బలిజలు ఏం చేస్తోంది, కర్నూలు జిల్లాలోకి వచ్చేటప్పటికి వాళ్ళను కూరలో కరివేపాకు చందాన్ని వాడుకుంటోంది, పక్కన తీసి పెడుతుంది తప్ప వాళ్ళకు పూర్తి స్థాయిలో అధికారాలు ఇవ్వటం లేదనే వాళ్ళ ఆక్రోశం అంతా. వాళ్ళ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నది. మీకు ఒక చిన్న మార్కెట్ యార్డ్ చైర్మన్ కోసం ఇప్పుడు అతను ఇక్కడ వెలుబుచ్చిన అభిప్రాయాల్లో 2 ముఖ్యమైన విషయాలు నేను స్పష్టం చేసి, ఒకటి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు ఆయన. అంటే ఇది వార్నింగ్ అనమాట, మనల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పడం. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ సేమ్ సాయిల్, ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ రాయలసీమ అనే విషయం అతను కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే మాట నేను అతనికి కూడా తిరిగి చెప్తున్నాను. నేను మాత్రమే జాగ్రత్తగా ఉండడం కాదు, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మాట్లాడటం మొదలు పెట్టాము, చాలా విషయాలు మాట్లాడబోతున్నాము, చాలా అంశాలు స్పష్టం చేయబోతున్నాము, చాలా నిజాలు నిగ్గు తేల్చబోతున్నాము, సందేహం లేదు అందులో. ఇట్స్ వెరీ క్లియర్. బట్ కొస్మెరుపు జనసేనలో ఉన్న రచ్చ గురించి మాట్లాడట్లేదు. అక్కడికే వస్తున్నా దేర్ యు ఆర్. నేను అతను చేసినటువంటి సూచన ఏంటి, మనకు ఆ రెడ్డి గారు చేస్తున్నటువంటి సూచన ఏంటి, ఒకటి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. భూమా శోభానాగిరెడ్డి గారి పేరు ఎత్తే అర్హత మీకు లేదన్నాడు. చాలా సంతోషం. సరే, నేనేమిటి అపూర్వాపరాలకు నేను ఇప్పుడు వెళ్ళదలుచుకోలేదు, కాసేపు దాన్ని పక్కన పెడదాం. పెట్టి ఇప్పుడు అతను అక్కడ రైస్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే జనసేనలో ఉన్నటువంటి వర్గ వైషమ్యాలు, జనసేనలో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాల వల్ల ఇది సాధ్యపడటం లేదేమో, మా శాసనసభ్యురాలు ఎవరైతే ఉన్నారో శ్రీమతి భూమా అఖిలప్రియ గారు ఈ అంశాన్ని వారు పట్టించుకోవటం లేదనే విషయాన్ని వారు స్పష్టం చేశారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే పట్టించుకోకుండా యాజ్ పర్ ప్రయారిటీ, యాజ్ పర్ ప్రోటోకాల్ సిట్టింగ్ లోకల్ ఎమ్మెల్యే డెసిషన్ తీసుకోకుండా, సిట్టింగ్ లోకల్ ఎమ్మెల్యే అటెండ్ అవ్వకుండా ఈ కార్యక్రమం ఎట్లా జరుగుతుందని ఆయన అనుకుంటున్నాడు. నాకైతే అర్థం కావట్లేదు. ఆవిడ మేము పట్టించుకోవట్లేదు, సంబంధం లేదు, విడిచిపెట్టేశారు ఈ విషయం. అంటే ఎమ్మెల్యే వచ్చి ప్రమాణ స్వీకారం చేయించాలండి. అవును, లోకల్ బాడీస్లో ఎమ్మెల్యే వచ్చి, హూ ఇస్ ద కన్సర్న్ ఎమ్మెల్యే వచ్చి లోకల్ బాడీస్ వాళ్ళని, ఇటువంటి నామినేటెడ్ పోస్టులు ఎలక్ట్ అయిన వాళ్ళని, సెలెక్ట్ అయిన వాళ్ళని ప్రమాణ స్వీకారం చేసేటటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్యే అటెండ్ అవ్వాలి. ఎమ్మెల్యే అటెండ్ అవ్వకుండా పట్టించుకోవట్లేదనే విషయం అక్కడ తెర మీదకి తీసుకొచ్చాడు. నేను ఇప్పుడు ఈ నల్లగట్ల నరసింహులు గారు పోటీ చేసిన తర్వాత సుదీర్ఘ విరామానంతరం మళ్ళీ 2009లో యూనియన్ నాయకుడిగా ఎంతో రైల్వే యూనియన్లకు సంబంధించి ఎంతో పేరుగాంచిన చాలా పెద్ద కుటుంబం మర్రి రాఘవయ్య గారు అంటారు. మర్రి రాఘవయ్య గారి కుమారుడు మర్రి గోవిందరాజులు గారు పోటీ చేసేంత వరకు కూడా ఆ జిల్లాలో పోటీ చేసేటటువంటి పరిస్థితి లేదండి బలిజలు. అంటే ఇతర సామాజిక వర్గాలు, ఇప్పుడు కురుబ అనుకోండి, కురుబ సామాజిక, లేదా బోయ అనుకోండి, వాళ్ళొక పత్తికొండ బోయలు ఉన్నారు. అట్లాగే కల్లుగీత కార్మికులు, వాళ్ళు వెరీ రిచ్. కేఈ కృష్ణమూర్తి గారు, కేఈ మాదన్న గారి కుమారుడైన కేఈ ప్రభాకర్ గారు, వాళ్ళు కూడా రెడ్లతో సమానంగా వాళ్ళు ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపారు వాళ్ళు. సరే, వెరీ రిచ్, సూపర్ రిచ్ అయిన వైశ్య కులానికి చెందినటువంటి టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇవాళ ఆ టీజీ విశ్వప్రసాద్ గారే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తే ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో కలిసి సినిమా వ్యాపారంలో వాళ్ళిద్దరూ కలిసి భాగస్వాములుగా కలిసి ప్రయాణం చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది, బహిరంగ రహస్యం అది. మళ్ళీ విశ్వప్రసాద్ గారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ఎన్ఆర్ఐ ఎవరైతే కాపు సామాజిక వర్గంలో ₹4 సంపాదించుకున్నారో వాళ్ళందరి డబ్బులు కూడా ఉన్నాయనేటటువంటి విషయం ఆ మధ్య వైకాపాకు చెందినటువంటి ఒక రాజకీయ ప్రముఖుడు వెలిపుచ్చిన సంగతి మనకు తెలిసిందే. కాసేపు దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది బెదిరింపా లేకపోతే సూచన అన్నది మనం ఇక్కడ తేల్చాలి ఇప్పుడు ఈ విషయాన్ని. బెదిరింపే, సూచన కింద అయితే అది లేదు, మాట్లాడే అర్హత లేదు. అంటే ఇప్పుడు ఏంటి, ఎందుకు అడగకూడదు, ఎందుకు ప్రశ్నించకూడదు, ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు మీరు అతని చేత మీరు ప్రమాణం చేయించరు, మీరు ఆ అమ్మాయి చేత మైలేరు మళ్ళీ అర్ధాంగ చేత ప్రమాణం చేయించరు. వాళ్ళు అనౌన్స్ చేసిన జనసేనే కదా, జనసేన ఇచ్చింది, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఇప్పుడు ఆయన 20 మంది పేర్లు పెట్టారండి. 20 మందిలో 100 మంది ఉన్నారు. అంటే ఒక మార్కెట్ యార్డ్ పదవికి చెప్పుకుంటూ పోతే ఆళ్లగడ్డలో 100 మంది ఉంటే అందులో 99 మంది రెడ్డి గారులు ఉంటారని చెప్తున్నాడు ఆయన.
అంటే ఏ పదవైనా మాకే ఇవ్వాలి, ఏ పదవైనా మేమే తీసుకుంటాం, ఏ అధికారమైనా మేమే ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం, మిగతా సామాజిక వర్గాలు మాకు ఓట్లు మాత్రమే వేయాలి, మా పల్లకి మీరు మోయాలని చెప్తున్నారు వారు. అంటే ఈ గవర్నెన్స్లో ఈ రాజ్యాంగం అనేది ఎందుకు రాసుకున్నాము, సామాజిక వర్గాలకి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి, వాళ్ళకి దక్కాల్సినటువంటి స్థానాలు, స్థాయి ఎందుకు వాళ్ళకి అందించాలి అనేటటువంటిది ఎందుకు మాట్లాడుతాం అంటే ఎన్ని దశాబ్దాలైనా మీరు భయపెడుతూనే ఉంటారు, భయపడుతూనే కొన్ని సామాజిక వర్గాలు ఉండాలి, భయపెడుతూనే భయం గుప్పిట్లోనే జీవితాలని బిక్కుబిక్కుమంటూ గడిపేయాలని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇలా చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళినంత కాలం అక్కడ తిరుగుబాట్లు పుడుతూనే ఉంటాయి, వ్యతిరేకత వస్తూనే ఉంటుంది. అది రేపు రాబోయే ఎన్నికల్లో కాలమే సమాధానం చెప్తుంది. మొత్తానికి ఇప్పుడు కంక్లూజన్ ఏంటి మరి? ఇప్పుడు అతను చేసిన దానికి జనసేన వల్ల లేట్ అవుతుందా, లేకపోతే వీళ్ళు కావాలని ఆపుతున్నారా? కావాలని ఆపుతున్నారండి, అంతే, కావాలని ఆపుతున్నారు. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లియర్, ఇది ఇగో క్లాష్. ఓకే, ఒక మాట నాకు చెప్పుండాలి, లోకల్ ఎమ్మెల్యే నాకు చెప్పి దీన్ని జనసేనకి విడిచిపెట్టుంటే బాగుండేది. అంటే జనసేనకి విడిచిపెట్టినా వాళ్ళు జనసేనలు ఇంకెవరో తయారు చేసేవాళ్ళు, ఓకే, తమ మనుషుల్నే వాళ్ళ వర్గంలో నుంచి ఎవరినో తయారు చేసి పలానా పేరుని వాళ్ళు అనౌన్స్ చేసుకునేలాగా ఉండేది. ఎప్పుడైతే కాదు పలానా వాళ్ళకి ఇచ్చి తీరాలని అక్కడి నుంచి జనసేన కార్యాలయం, కేంద్ర కార్యాలయం నుంచి ఎప్పుడైతే మీకు ఉత్తర్వులు జారీ అయిందో దానిని ఇప్పుడు ఎస్ బాస్ జీ హుజూర్ అని మేము ఇక్కడ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా అనేటటువంటి ఒక ఇగో క్లాష్ తప్ప మరొకటి కానే కాదు. ఇది సంబంధం లేని విషయం, మేము ఈ విషయాన్ని పట్టించుకోవట్లేదు, మాకు తెలియదు అనడం అది అవకాశవాద రాజకీయ ధోరణిది. ఓకే, మొత్తానికైతే ఈ సబ్జెక్ట్ అక్కడికి రీచ్ అయింది. ఖచ్చితంగా అందరికీ అందిందండి, అందరికీ చేరింది, అందరికీ చేరువైంది. దీని గురించి చర్చ జరుగుతోంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. అంటే ఆ మెసేజ్ రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ వాళ్ళే కాదు ఇంకా అక్కడ కష్టపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారన్న విషయాన్ని తెలియజేయాలి. ఏం జరుగుతుందన్నది కూడా అక్కడ తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానికి సంబంధించి మీరు స్పందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సందీప్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.